బాబు రండి రండి ఆసనాలు వేసుకుందాం రండి. ఆహా తమకెంత పేరు ప్రతిష్టలు ఉన్నాయి మహాప్రభు. తిత్తి తీస్తా ఈ వాసన కవి. ఇప్పుడు కథ చెప్పుకో వింటాను. నేను చెప్పను. ఏ కథ ఉండటం మానేసా. కాకా హోటల్ పెట్టుకుంటా. కాకా హోటలా? దాని మీద మన కాదు గొప్ప కథ ఉంది. చెబుతా ఇంకో తెర రకం గాని ఈరో ఓ కాకా హోటల్ పెట్టాలని చూస్తాడు. దానికోసం బజార్ వెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్యాసులు చెంచాలు అంటూ లిస్టులో ఒక కడుపు దేవుతుంది. నేను వస్తా. కదే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా. ఇలా లాభం లేదురా పింజారి విధవ. నీ శవాన్ని నిలబెట్టి తాగలయ్యా. నీ పిండం పిచ్చుకునెత్తుకుపోను. సిటీ బస్ ఎక్కి అమెరికాకి టిక్కెటిమ్మనేడు మోహన్ నువ్వును. ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెడతా. ఇది సరిగ్గా ఊరిని ఆనుకున్న పొలం. ఇంకో 6 మైల్లో వైజాగ్ ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు? మరి కాస్త ఎక్కువరా. చూడా మాత్రమే మందే లేదు. ఇక ఇందా ఈ డబ్బాలో మందు మరి కాస్త కలిపి జల్లు. అరే ఏదైతే డబ్బా పడేటి ఇది పొలాల్లో చల్లే విషయం. దీన్ని తాగేద్దాం.